నమస్కారం. నా పేరు షేక్ హౌస్, ఆలంపల్లి వెంకటేశ్వర కాలనీ, వార్డ్ నెంబర్ 23కి వెళ్ళి మాట్లాడుతున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఎవరైతే పట్టించుకోలేక ఇబ్బందులు పడుతున్నారో ఆ యొక్క వార్డులో ఏ వసతి కూడా లేని మా వార్డుకి గాలికి వదిలేసి మళ్ళా ఏ పనులు చేయకుండా ఎక్కడెక్కడో మేము ఆగమాగమై తిరుగుతుంటే ఆ ప్రజలు ఇబ్బంది చాలా పడుతున్నారు. ఆ ఇబ్బందిని గమనించి నా యొక్క సొంత ఖర్చులతో నా తరపు నుంచి ఏదేదో చిన్న చిన్న పనులు నా తరపు నుంచి చేపిస్తున్నాను. దానికి చాలా సంతోషంగా మన వార్డుల ప్రజలు నాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంకా చాలా పనులు ఈ వార్డులో మిగిలి ఉన్నాయి. ఆ వార్డుకి సంబంధిత పనులు ఏదైతే ఉన్నాయో అండర్ డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, మళ్ళీ ఈ రోడ్డు కూడా ఏం లేదు. ఈ రోడ్డు కూడా కనీసం 5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ పోతున్నాం. ఒక్కసారి కూడా రోడ్డుకి కూడా పట్టించుకోలేదు. ఇటువంటి చాలా రోడ్లు ఉన్నాయి. ఇంకా మళ్ళీ చెత్తా చెదారం అట్లనే పడి ఉంటుంది. ఆడంటే ఆడ గుంతలు. ఇటువంటి పనులు చేయకుండా గెలిచిన తర్వాత ఆయన సొంత నిధులకే, ఆయన సొంత పనులకే ఆయన అలవాటు పడి మొత్తం వెనుకబడిపోయింది. మా వార్డులో ఎవరైతే గెలిచినరో ఆ వార్డు ఆయన ఒక్కసారి కూడా ఈ ఇంటికి రాలేరు, ఏ ఇంటికి కలవలేడు, ఎవరితోని మాట్లాడాడు. ఇప్పటివరకు ఆయన ఎవరైతే గుర్తు కూడా పట్టరు. కనీసం వచ్చి మాట్లాడి వాళ్ళకు కష్టాసుఖాలు తెలుసుకునే కూడా పరిస్థితి ఆయనకు లేదు. ఇటువంటి మనిషిని గెలిపించిన తర్వాత ఆయన రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు అటువంటి పనులు చేయకుండా ఇప్పుడు ఎవరైతే ఈ వార్డుకి మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు చూడాలి. మీరు చూసి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మీరు ఇబ్బంది పడకుండా, మీ ఇబ్బందితో నాకు చాలా ఇబ్బంది నాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే నా వార్డు ఇబ్బందిలో ఉండి నేను మంచిగా ఉంటే అది కూడా వాస్తవం కాదు. అందుకోసమే అందరికీ నేను అందుబాటులో ఉండేటట్టు పనులు మరియు అందుబాటులో ఉండేటట్టు సేవలు అందించాలని నా యొక్క ఏదైతే పనులు చేస్తున్నామో దానికి మీరు కూడా సహకరించాలని నా యొక్క మనవి. నేను ఇప్పటిదాకా 6 బోర్ మోటార్లు మన వార్డ్ నెంబర్ 23లో 6 బోర్వెల్ వేయించినాను. 3 వాటర్ ట్యాంకులు, మళ్ళీ వాటర్తో నీళ్లు కూడా ప్రతి ఇంటింటికి కొన్ని ఇంట్లకు పంపించడం జరిగింది. అదే విధి దీపాలు 250 పైన విధి దీపాలు, ఒక తన కూడా విధి దీపాలు లేకుండే ఎట్లా ఉండాలంటే చిమ్మ చీకటిలాగా ఉండే మా వార్డు. ఆ వార్డుని ఎవరు పట్టించుకోలేక ఇటువంటి ఇబ్బందులు పడితే ఏదో 10-20 విధి దీపాలు పడతాయి అన్నట్టు నేను గమనించి చూస్తే ప్రతి వార్డులో విధి దీపాలు లేవు. ప్రతి వార్డుకి చెత్త చెదారం అట్లనే ఉండేది. మ్యాన్ హోల్లు లేవు, మోరీలు లేవు. మోరీలు ఆడంటే ఆడ అట్లనే కుంగిపోయినాయి మొత్తం. ఇటువంటి వార్డుకి మొత్తం బ్యాక్వర్డ్ వార్డులాగా మాకు గమనించి ఎవరు పని చేయకుండా చేసినట్టు మా యొక్క భావన. ఇప్పుడు వార్డులో కనీసం అంటే నేను పెట్టుకున్నది 5 లక్షల పైననే ఉన్నాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ వార్డులో. ఇప్పుడు పనులు చేయాలంటే ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోవాలి. అటువంటి పనులు ఉన్నాయి. ఆ వార్డుకి పనులు లేక, పనులు చేయకుండా ఇప్పుడు మా వార్డుకి మేము చేస్తున్నామంటే ఆ పనులు చెప్పుకోకుండా కూడా మేము సిగ్గుపడాలి. అన్ని పనులు ఉన్నాయి. ఆడంటే ఆడ దోవి ఇడ్చేస్తున్నారు, చెత్త బయట ఇడ్చి అట్లనే చేస్తున్నారు మా వార్డులో.